హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎంకే ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీ టెట్ జూలై 2024కి సంబంధించి 10th అక్టోబర్ 2024 షిఫ్ట్ 1లో జరిగిన ఈవీఎస్ క్వశ్చన్స్ చూద్దామండి. అందులో ఫస్ట్ క్వశ్చన్, కుంభాకార దర్పణము ఏర్పరచు ప్రతిబింబ లక్షణం. ఆప్షన్ ఏ మిథ్య మరియు పెద్దది, ఆప్షన్ బి నిజ మరియు పెద్దది, ఆప్షన్ సి మిథ్య మరియు చిన్నది, ఆప్షన్ డి నిజ మరియు చిన్నది. దీనికి కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి మిథ్య మరియు చిన్నది. ఇక క్వశ్చన్ నెంబర్ 2, క్రింది వాక్యాల్లో సరికానిది. ఆప్షన్ ఏ అయస్కాంతం యొక్క సజాతి ధ్రువాలు ఒకదానికొకటి వికర్షించుకుంటాయి. ఆప్షన్ బి స్వేచ్ఛగా వేలాడదీసిన దండయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ ధ్రువాలను చూపును. ఆప్షన్ సి దండయస్కాంతపు ఆకర్షణ సామర్థ్యం మధ్య భాగంలో అధికంగా ఉంటుంది. ఆప్షన్ డి సహజ అయస్కాంతాలు మెగ్నీషియాలో కనుగొన్నారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దండయస్కాంతపు ఆకర్షణ సామర్థ్యం మధ్య భాగంలో అధికంగా ఉంటుంది అనే సెంటెన్స్ అండి సరికాని అంశం అవుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 3, ఒక వస్తువుపై పనిచేసే పీడనం మరియు స్పర్శతల వైశాల్యాలు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ అనులోమానుపాతంలో ఉంటాయి, ఆప్షన్ బి విలోమానుపాతంలో ఉంటాయి, ఆప్షన్ సి సమానం, ఆప్షన్ డి సంబంధం లేదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విలోమానుపాతంలో ఉంటాయి. ఇక క్వశ్చన్ నెంబర్ 4, క్రింది వాక్యాలను చదివి సరైన దాన్ని ఎంపిక చేయండి. క్రింద వాక్యాలు ఏంటనేవి చూద్దామండి. రాజేష్, గది ఉష్ణోగ్రత వద్ద కలప తనంతట తానుగా మండదు. రాకేష్, కలపకు జ్వలన ఉష్ణోగ్రత తక్కువ. ఆప్షన్స్. ఆప్షన్ ఏ రాజేష్ మరియు రాకేష్ ఇద్దరి ప్రకటనలు సరైనవే. ఆప్షన్ బి రాజేష్ ప్రకటన సరైనది, రాకేష్ ప్రకటన సరైనది కాదు. ఆప్షన్ సి రాజేష్ ప్రకటన సరైనది కాదు, రాకేష్ది సరైనది. ఆప్షన్ డి రాజేష్ మరియు రాకేష్ ఇద్దరి ప్రకటనలు సరైనవి కావు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రాజేష్ ప్రకటన సరైనది, రాకేష్ది సరైనది కాదు. ఇక క్వశ్చన్ నెంబర్ 5, అధిక పరిభ్రమణ కాలం గల గ్రహం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ బుధుడు, ఆప్షన్ బి బృహస్పతి, ఆప్షన్ సి యురేనస్, ఆప్షన్ డి భూమి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి యురేనస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, క్రింది వానిలో సరైన సహజ పారిశుద్ధ్య కార్మికులను గుర్తించండి. ఏ పంది, బి రాబందు, సి నక్క, డి ఎలుక. దీనిలో మెయిన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ మరియు బి, ఆప్షన్ బి మరియు డి, ఆప్షన్ సి ఏ మరియు డి, ఆప్షన్ డి బి మరియు సి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి, అంటే రాబందు అలాగే నక్క. ఇక క్వశ్చన్ నెంబర్ 7, మన కళ్ళు, ఎముకలు, దంతాలు మరియు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే పోషకం. ఆప్షన్ ఏ విటమిన్లు, ఆప్షన్ బి కార్బోహైడ్రేట్లు, ఆప్షన్ సి క్రొవ్వులు, ఆప్షన్ డి పీచు పదార్థాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ విటమిన్లు. ఇక క్వశ్చన్ నెంబర్ 8, కవాటాలు కలిగిన నాళాలు. ఏ రక్తకేశ నాళికలు, బి సిరలు, సి లింఫ్ నాళాలు, డి ధమనులు. దీనికి మెయిన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ మరియు బి, ఆప్షన్ బి సి మరియు డి, ఆప్షన్ సి ఏ మరియు డి, ఆప్షన్ డి బి మరియు సి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి, అంటే సిరలు అలాగే లింఫ్ నాళాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, పోరాట లేదా పలాయన హార్మోన్గా పిలువబడే హార్మోన్. ఆప్షన్ ఏ టెస్టోస్టెరాన్, ఆప్షన్ బి థైరాక్సిన్, ఆప్షన్ సి అడ్రినలిన్, ఆప్షన్ డి సొమాటోట్రోఫిన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అడ్రినలిన్. ఇక క్వశ్చన్ నెంబర్ 10, 1970లో చిప్కో ఉద్యమం ఎంతో ప్రాచుర్యం పొందింది.
హిందీలో చిప్కో అనగా ఆప్షన్ ఏ హత్తుకోవడం, ఆప్షన్ బి అల్లుకోవడం, ఆప్షన్ సి ప్రోత్సహించడం, ఆప్షన్ డి నిమగ్నం అవడం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హత్తుకోవడం. ఇక క్వశ్చన్ నంబర్ 11. పశువులలో గాలికుంటు వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి. ఆప్షన్ ఏ వైరస్, ఆప్షన్ బి బ్యాక్టీరియా, ఆప్షన్ సి శిలీంధ్రం, ఆప్షన్ డి ప్రోటోజోవా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వైరస్. ఇక క్వశ్చన్ నంబర్ 12. మనం ప్రపంచ వార్తలను, సమాచారాన్ని ప్రింట్ రూపంలో దీని ద్వారా పొందవచ్చు. ఆప్షన్ ఏ వార్తాపత్రిక, ఆప్షన్ బి రేడియో, ఆప్షన్ సి టేప్ రికార్డర్, ఆప్షన్ డి టెలివిజన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ వార్తాపత్రిక. ఇక క్వశ్చన్ నంబర్ 13. ఉత్తర అమెరికా ఖండానికి పశ్చిమ దిక్కులో గల మహాసముద్రం. ఆప్షన్ ఏ అట్లాంటిక్ మహాసముద్రం, ఆప్షన్ బి పసిఫిక్ మహాసముద్రం, ఆప్షన్ సి ఆర్కిటిక్ మహాసముద్రం, ఆప్షన్ డి అంటార్కిటికా మహాసముద్రం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పసిఫిక్ మహాసముద్రం. ఇక క్వశ్చన్ నంబర్ 14. శాతవాహనులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఏ శాతవాహనుల రాజధాని ధాన్యకటకం, బి శాతవాహనులకు రోమ్ రాజ్యంతో వ్యాపార సంబంధాలు ఉండేవి, సి త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు యజ్ఞశ్రీ శాతకర్ణికి కలదు, డి శాతవాహనులు హిందూ మతాన్ని అనుసరించారు. దీనికి మెయిన్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ కామా బి కామా సి, ఆప్షన్ బి కామా సి కామా డి, ఆప్షన్ సి ఏ కామా బి కామా డి, ఆప్షన్ డి ఏ కామా బి కామా సి కామా డి. దీనికి కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి ఏ కామా బి కామా డి. అవేంటనేది చూద్దాము. శాతవాహనుల రాజధాని ధాన్యకటకం, అలాగే శాతవాహనులకు రోమ్ రాజ్యంతో వ్యాపార సంబంధాలు ఉండేవి, అలాగే శాతవాహనులు హిందూ మతాన్ని అనుసరించారు. ఇవి సరైన వాక్యాలుగా వస్తాయి. ఇక క్వశ్చన్ నంబర్ 15. భారతదేశంలో ఈ క్రింది రాష్ట్రం గుండా కర్కట రేఖ ప్రయాణించదు. ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి మిజోరాం, ఆప్షన్ సి ఛత్తీస్గఢ్, ఆప్షన్ డి అస్సాం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అస్సాం. ఇక క్వశ్చన్ నంబర్ 16. రాజ్యసభలో ప్రస్తుతం మొత్తం ఎన్నుకోబడిన సభ్యుల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 233, ఆప్షన్ బి 245, ఆప్షన్ సి 235, ఆప్షన్ డి 243. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 233. ఇక క్వశ్చన్ నంబర్ 17. బౌద్ధ మతానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ గౌతమ బుద్ధుని బోధనలను ఆర్య సత్యాలు అంటారు, ఆప్షన్ బి బౌద్ధ మత పవిత్ర గ్రంథాలు త్రిరత్నాలు, ఆప్షన్ సి గౌతమ బుద్ధుడు కుశీనగర్లో నిర్యాణం పొందాడు, ఆప్షన్ డి బుద్ధుని ప్రకారం మోక్షాన్ని సాధించడమే జీవిత పరమార్థం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బౌద్ధమత పవిత్ర గ్రంథాలు త్రిరత్నాలు అనేది సరికాని అంశం అవుతుంది. ఇక క్వశ్చన్ నంబర్ 18. బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారము ఈ దేశ సహకారంతో స్థాపించబడింది. ఆప్షన్ ఏ బ్రిటన్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి సోవియట్ రష్యా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సోవియట్ రష్యా. ఇక క్వశ్చన్ నంబర్ 19. భారతదేశం పూర్వార్ధగోళంలో ఈ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ 14 డిగ్రీల 27 నిమిషాల నుంచి 19 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశాలు, అలాగే ఆప్షన్ బి 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాలు పశ్చిమ రేఖాంశాలు, ఆప్షన్ సి 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 37 డిగ్రీల 6 నిమిషాలు తూర్పు రేఖాంశాలు, అలాగే ఆప్షన్ డి 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 68 డిగ్రీల 7 నిమిషాల నుండి
97°25' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించింది. ఇక క్వశ్చన్ నంబర్ 20. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల చట్టం చేయబడిన సంవత్సరం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 1998, ఆప్షన్ బి 1992, ఆప్షన్ సి 1988, ఆప్షన్ డి 1989. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 1989. ఇక క్వశ్చన్ నంబర్ 21. సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ పద్మశ్రీ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త జానకి అమ్మల్. ఆప్షన్ బి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ సునీత విలియమ్స్. అలాగే ఆప్షన్ సి ఈమె లేడీ సెషన్ గా పిలువబడ్డారు, మిథాలీ రాజ్. ఆప్షన్ డి భారతదేశంలో మొదటి దృష్టిలోపం ఉన్న ఐఏఎస్ అధికారిని ప్రాంజల్ పాటిల్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ సునీత విలియమ్స్. ఇది సరికాని జత అవుతుంది. ఇక క్వశ్చన్ నంబర్ 22. నగర పంచాయతీ ఏర్పాటుకు కావలసిన కనీస జనాభా. ఆప్షన్ ఏ 5,000 నుంచి 10,000, ఆప్షన్ బి 20,000 నుంచి 40,000, ఆప్షన్ సి 40,000 నుంచి 3 లక్షలు, అలాగే ఆప్షన్ డి 50,000 నుంచి 5 లక్షలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 20,000 నుంచి 40,000. ఇక క్వశ్చన్ నంబర్ 23. 210 మంచు కురవని రోజులు అవసరమైన పంట. ఆప్షన్ ఏ జనపనార, ఆప్షన్ బి కాఫీ, ఆప్షన్ సి పొగాకు, ఆప్షన్ డి పత్తి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పత్తి. ఇక క్వశ్చన్ నంబర్ 24. తేలి నీలాపురం పక్షి సంరక్షణ కేంద్రం ఈ జిల్లాలో కలదు. ఆప్షన్ ఏ విజయనగరం, ఆప్షన్ బి పశ్చిమ గోదావరి, ఆప్షన్ సి శ్రీకాకుళం, ఆప్షన్ డి వైఎస్ఆర్ కడప. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శ్రీకాకుళం. ఇక క్వశ్చన్ నంబర్ 25. ఏదైనా భౌతిక లేదా జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యీకరణాలే విజ్ఞాన శాస్త్రంలో భావనలు అని తెలిపినది ఎవరు? ఆప్షన్ ఏ గాగ్నే, ఆప్షన్ బి కార్ల్ పియర్సన్, ఆప్షన్ సి జేమ్స్ బి కోనాంట్, ఆప్షన్ డి జేబి నోవెక్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జేబి నోవెక్. ఇక క్వశ్చన్ నంబర్ 26. క్రింది వానిలో నిగమన ఉపగమం యొక్క ప్రయోజనం కానిది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఉపాధ్యాయునికి పనిభారం తగ్గుతుంది, ఆప్షన్ బి సూత్రీకరించిన విషయాలను విద్యార్థులు తమ నిత్య జీవితంలో ఉపయోగించుకుంటారు, ఆప్షన్ సి ఇది క్రింది తరగతులకు అనువైన పద్ధతి, ఆప్షన్ డి ఇది జ్ఞప్తి ఉంచుకునే అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇది జ్ఞప్తి ఉంచుకునే అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇక క్వశ్చన్ నంబర్ 27. విద్యార్థులకు సంబంధించిన సంఘటనలు, సన్నివేశాలు, ప్రవర్తనా మార్పుల వివరాలను నమోదు చేయుటకు వినియోగించే రికార్డును ఇలా అంటారు. ఆప్షన్ ఏ పోర్ట్ఫోలియో, ఆప్షన్ బి పరిశీలనలు, ఆప్షన్ సి డైరీ, ఆప్షన్ డి అనెక్డోట్స్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అనెక్డోట్స్. ఇక క్వశ్చన్ నంబర్ 28. సామాజిక శాస్త్రాలు భౌతిక వస్తువులు, నక్షత్రాలు, రాళ్ళు కంటే ప్రత్యేకించి మానవ విషయాలకు సంబంధించినవి అని చెప్పినది. ఆప్షన్ ఏ కిల్ ప్యాట్రిక్, ఆప్షన్ బి చార్లెస్ బయర్ట్, ఆప్షన్ సి బిల్లార్డ్, ఆప్షన్ డి కొటారి కమిషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చార్లెస్ బయర్డ్. ఇక క్వశ్చన్ నంబర్ 29. ఆంధ్రప్రదేశ్లో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో పఠ నైపుణ్యంకు కేటాయించిన మార్కులు. ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 25, ఆప్షన్ డి 30. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 15. ఇక క్వశ్చన్ నంబర్ 30. కాలక్రమంలో వచ్చిన మార్పులను తెలియచేయుటకు వీటిని ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ ప్రవాహ చార్ట్లు,
ఆప్షన్ బి బార్ గ్రాఫ్లు, ఆప్షన్ సి వెన్ గ్రాఫ్లు, ఆప్షన్ డి పై గ్రాఫ్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బార్ గ్రాఫ్లు. ఇవండి 10th అక్టోబర్ మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన ఈవీఎస్ క్వశ్చన్స్. ఇంకా ఇలాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ తాలూకా వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.